పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్‌లో ఒక దుర్ఘటన జరిగింది. ఇక ఇది పాకిస్తాన్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినా, వేరే కంట్రీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో చూస్తే ప్రతిసారి ఇన్నోసెంట్ పీపులే చనిపోతున్నారు. ఇక ఇన్నోసెంట్ పీపుల్‌ని టార్గెట్ చేయడం ఇస్ నెవర్ యాక్సెప్టబుల్. ఇక పాకిస్తాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆఫ్టర్‌నూన్ టైంలో ఒక సూసైడ్ బాంబర్ షియా మాస్క్ మెయిన్ గేట్ దగ్గర తన ఎక్స్‌ప్లోజివ్స్‌ని డిటోనేట్ చేశారు. ఈ సూసైడ్ బ్లాస్ట్‌లో కనీసం 69 మంది చనిపోయారు. ఇంకా 169 మంది వారు ఇంజ్యూర్ అయ్యారు. ఈ ఇన్ఫర్మేషన్ SITE ఇన్ఫర్మేషన్ గ్రూప్ వారు ఫ్రైడే రోజు రిపోర్ట్ చేశారు. వారు చెప్పిన ప్రకారము ఇక సూసైడ్ బాంబర్ లోపట ఉన్న గేట్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఆ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న జాకెట్ ను అతను డెటోనేట్ చేశారు. ఇక షియా పీపుల్ మధ్య హ్యూజ్ డెత్స్ అండ్ హ్యూజ్ ఇంజురీస్ అయితే జరిగాయి. ఇక బ్లాస్ట్ కు కారకులు ISIS అని వారు క్లెయిమ్ కూడా చేశారు. ఇక ఈ స్టేట్మెంట్ జిహాదీస్ మానిటర్ చేసే ఆర్గనైజేషన్ రిపోర్ట్ చేసింది. అసలు ఈ ISIS అంటే ఏంటో తెలుసా? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనేది ఒక గ్రూప్. ఇక ఈ గ్రూప్ ని వరల్డ్ వైడ్ గా సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ గ్లోబల్ జిహాదిస్ట్ గ్రూప్ గా క్లాసిఫై చేశారు. అంటే అదొక డేంజరస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక సిటీ ఆఫీషియల్స్ ప్రకారం తర్లాయ్ అనే ఏరియాలో ఉన్న ఇమాం బర్గా, కస్రే కడే జాటుల్, కుబ్రా మాస్క్ లో ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. చాలా మంది గాయపడ్డారు. ఇంకా వారు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఇక అథారిటీస్ ప్రకారం ఈ డెత్ టోల్ ఏదైతుందో అది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ బ్లాస్ట్ విషయానికి వస్తే ఈ బ్లాస్ట్ ఫ్రైడే రోజు జరిగే ప్రేయర్స్ టైమ్ లో జరిగింది. ఇక అప్పుడు మాస్క్ లో హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ఇక సెక్యూరిటీ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే ఆ సూసైడ్ బాంబర్ ని గేట్ దగ్గర ఆపేశారు. ఇక అప్పుడే వాడు ఆ జాకెట్ లో ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ ని డెటోనేట్ చేశాడు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఆ సూసైడ్ బాంబర్ మాస్క్ లోపలికి వెళ్ళుంటే డ్యామేజ్ ఎంత మ్యాసివ్ గా ఉండేదో కదా. ఇక సిచ్యువేషన్ ఇంకా వర్స్ గా ఉండేది. ఇక ISIS ఏం చెప్పిందంటే వాళ్ళ మిలిటెంట్ షియా కాంగ్రిగేషన్ ను టార్గెట్ చేసి ఈ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న జాకెట్ ను తను డెటోనేట్ చేశాడట. ఇక ఒక 52-year-old వర్షిపర్ మొహమ్మద్ కాజిం ఏం చెప్పాడంటే ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ముందుగా నమాజ్ ఫస్ట్ బౌ టైం లో గన్ ఫైర్ అనేది వినిపించిందట. అండ్ ఇంకా వాళ్ళు ఆ బౌయింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడే సడన్ గా ఒక పెద్ద బ్లాస్ట్ అయిందని అతను చెప్పాడు. ఇక ఇంకొక వర్షిపర్ ఇమ్రాన్ మహమూద్ అతను ఏం చెప్పాడంటే ఈ సూసైడ్ బాంబర్ ఇంకా ఇతనితో వచ్చిన వేరే అతనికి అండ్ ఆ మాస్క్ దగ్గర పనిచేసే వాలంటీర్ కి గన్ ఫైట్ అనేది జరిగిందట. ఆ సూసైడ్ అటాకర్ ముందుకి మూవ్ అవుదామని ప్రయత్నించాడు. ఇక ఆ వాలంటీర్ కొంచెం ఇంజూర్ అయినప్పటికీ వెనక నుంచి ఆ బాంబర్ థై ఏరియాలో షూట్ చేశాడట. ఇక అప్పుడే ఈ సూసైడ్ బాంబర్ అతను వేసుకున్న జాకెట్ లో ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ ను డెటోనేట్ చేశాడట. ఇక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ ఏం చెప్పారంటే ఈ బ్లాస్ట్ వెనకలు ఉన్న వాళ్ళని పక్కా పట్టుకొని వారికి శిక్ష పడేలాగా మేము చేస్తాం. ఇక ఇది పాకిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి ఇస్లామాబాద్ లో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 2008 లో మ్యారియట్ హోటల్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇక ఆ బ్లాస్ట్ తర్వాత ఇదే అతిపెద్ద బ్లాస్ట్ అని తను చెప్తా ఉన్నారు. ఇన్నసెంట్ పీపుల్ ని టార్గెట్ చేయడం ఇస్ నాట్ పాలిటిక్స్, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్ ఈస్ ప్యూర్ టెర్రరిజం. ఈ వైలెన్స్ ని మనం అందరం కలిసి కండెమ్ చేయాలి. హ్యూమన్ లైఫ్ కి వాల్యూ అనేది ఉండాలి, హేట్రెడ్ కి కాదు అని అనుకునేవారు కింద కమెంట్ చేయండి. ఇక AFP జర్నలిస్ట్ హాస్పిటల్స్ లో చిన్న చిన్న పిల్లల్ని స్ట్రెచర్స్ పైన పెట్టుకొని వారు లోపలికి తీసుకెళ్లే దృశ్యం వారు చూసారని వారు చెప్తా ఉన్నారు. ఇక అంబులెన్సెస్ అన్ని కూడా బ్లడ్ స్టెయిన్స్ తో, ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక ఇంజ్యూర్డ్ పర్సన్ ని కార్ బూట్ లో పెట్టుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ కూడా చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కేవలం ఒక బ్లాస్ట్ మాత్రమే కాదు, ఇది చాలా మంది ఇన్నసెంట్ ఫ్యామిలీస్ కి ఒక నైట్ మేర్. ఇక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్స్ దగ్గర ఇంజ్యూర్డ్ విక్టిమ్స్ వారు రాగానే వీరి యొక్క ఫ్రెండ్స్, వీరి యొక్క రిలేటివ్స్ అందరూ కూడా భయంకరంగా ఏడుస్తూ అరుస్తూ కనపడ్డారంట. ఇక ఇది హాస్పిటల్ దగ్గర ఉన్న సీన్ అయితే, మరోపక్క ఆ మాస్క్ దగ్గర ఆర్మ్డ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ఏరియాని అంతా కవర్ చేశారట. అండ్ ఆ క్రైమ్ సీన్ ని మొత్తం మనం సినిమాల్లో చూసినట్టు ఆ ఎల్లో కలర్ టేప్ తో వారు కవర్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఏరియా మొత్తం వారు సీజ్ చేశారు. ఇక చుట్టూ చూస్తే చిందరవందరగా పడి ఉన్న షూస్, బట్టలు, విరిగిపోయిన గ్లాస్ పీసెస్ అక్కడ ఇక్కడ పడున్నాయట. రెడ్ కార్పెట్ ప్రేయర్ హాల్ లో కూడా చాలా మంది వారి శరీర భాగాలు అక్కడ ఇక్కడ పడి ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. ఇక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ డర్ వారేమన్నారంటే ఈ అటాక్ హ్యుమానిటీ మీద ఒక హీనియస్ క్రైమ్, ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ కి ఇది టోటల్ వైలేషన్. ఇక పాకిస్తాన్ మొత్తం కలిసి టెర్రరిజం కి అగెయిన్స్ట్ గా మరియు యునైటెడ్ గా నిల్చుంటుంది అని వారు చెప్పారు. ఇక UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటేర్స్ కూడా ఈ విషయంపై రెస్పాండ్ అయ్యి ఇలా అన్నారు, సివిలియన్స్ అండ్ వర్షిపర్స్ మీద అటాక్స్ ఆర్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇక ఈ బ్లాస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. డీప్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ స్టే ఇన్ఫార్మ్డ్.